ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ నాయకత్వంలో కావడిగూడ డివిజన్ చిత్రాల నగర్ బస్తీ వాసులు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారంటీల కోసం బస్తీ వాసులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని తెలిపారు. శివప్రసాద్, బి రాజు, నాగేశ్వరరావు చిన్న, దర్శనం సాయి, కే సాయి, ఎన్ రవిచంద్ర, రతన్, చిరంజీవి, ఎన్ సాయి కుమార్, సంతోష్, ఎన్ శ్రీకాంత్, దుర్గప్రసాద్, వేణు, అజయ్, శేఖర్, పవన్, సందీప్ మరి ఇక్కడ మహిళలు కూడా పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మన అభ్యర్థి పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ అన్న తరఫున మీరందరినీ కూడా హృదయపూర్వకంగా కాంగ్రెస్ పార్టీలో స్వాగతిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, అంజనన్న మన కొత్త కాదు. అంజనన్న అందరు గుర్తుపడదు కదా, అందరు గుర్తుపడదు కదా, అందరు ఓటేసి అందరు గతంలో అంజనన్న మీ అందరి ఆశీర్వాదంతో అంజనన్న 2 సార్లు పార్లమెంట్ పోయి గల్లీ నుంచి ఢిల్లీకి పంపించి అంజనన్న గల్లీలో తిరిగి అంజనన్నను ఢిల్లీకి తీసుకొని సోనియా గాంధీ గారి పక్కన కూర్చోబెట్టింది. దానికి మీ అందరికీ కూడా చేతుల నుంచి కనిపిస్తున్నా. మళ్ళీ ఏమైందేమో 10 సంవత్సరాల తర్వాత కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. అందరు కేసీఆర్ మాటలలో వచ్చింది, కారు రాగానే అందరు కన్ఫ్యూజ్ అయిపోయారు. మళ్ళీ కేసీఆర్కి 2 సార్లు అవకాశం ఇచ్చింది. ఎన్నిసార్లు ఇచ్చింది? 2 సార్లు అవకాశం ఇచ్చింది. కేసీఆర్ ఏమైందంటే అమ్మాయి ఎవరు చెప్తే ఎవరు చెప్పిన అదే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే రాత, నేను చెప్పిందే ఇంటనే ఆ కారు తీసుకొని ఇష్టం వచ్చినట్టు కారుని నమ్మిందనుకో ఆ కారు ఆల్రెడీ గుంతలో పడ్డది. మీరు అర్థమవుతుంది, కారు గుంతలో పడ్డది. మీరు నమ్మి మళ్ళీ కారులో కూర్చొని ప్రయత్నం చేస్తే ఆ కారు మళ్ళీ మీదికి వేసుకోవడానికి లేదు. కనుక మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరికీ ఒక శుభవార్త ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక 6 గ్యారెంటీ తీసుకొచ్చింది. ఎన్ని? 6 గ్యారెంటీ. ఈ 6 గ్యారెంటీలు ఏంటంటే, మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి స్కీమ్. ఏం స్కీమ్? తప్పుడే వస్తుంది మహాలక్ష్మి స్కీమ్. నాకు తప్పుడు కాదు, వాళ్ళ తప్పుడు కాదు, నాకు అనిపిస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ ఏం స్కీమ్? మహాలక్ష్మి తల్లి ఉన్ననే మీరు దీపావళికి అందరూ గట్టిగా పూజ చేసినట్టు చేసిరా? గట్టిగా పూజ చేసినందుకు లక్ష్మీ తల్లి వచ్చి ఆల్రెడీ మీ ఇంట్లో కూర్చుంది. మీరు జాగ్రత్తగా మీరు ఇంట్లో ఆలోచించి